విహారి లక్ష్మి వాళ్ళ రూమ్‌లో నుండి బయటికి వస్తూ ఉంటాడు. అది పద్మాక్షి చూసి, "ఏంటి విహారి గాడు లక్ష్మిని చూసేసాడా ఏంటి?" అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే విహారి దగ్గరికి వచ్చి, "ఏంట్రా విహారి నిన్ను కాపాడిన అమ్మాయిని చూసొచ్చావా?" అని అడుగుతూ ఉంటే, "లేదత్తయ్య తను తనకి ట్రీట్‌మెంట్ జరుగుతుంది. తను రెస్ట్ తీసుకుంటుంది. నేను చూడలేదు" అని, "బానే ఉంది తను" అని విహారి చెప్తాడు. "సరే పదరా నేను డాక్టర్‌కి కొంచెం మాట్లాడాల్సి ఉంది వెళ్ళొస్తాను" అని విహారికి చెప్పేసి పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత లక్ష్మి బాబుని ఎత్తుకొని, "నాన్న నువ్వు విహారి గారి వారసుడివి. నీకు ఊహ తెలిసిన తర్వాత నిన్ను నీ ఇంటికి చేరుస్తాను నాన్న. నీ వాళ్ళ మధ్యలోకి చేరుస్తాను. ఇప్పుడు నీ ప్రాణం కాపాడుకోవడం నాకు ముఖ్యం" అని అనుకుంటూ అంబిక మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సహస్రకి పాప పుట్టింది కాబట్టి సరిపోయింది. తన అడ్డు మనకేం లేదు అని బాబు పుట్టుంటే చంపేసేవాళ్ళమన్న మాటల్ని గుర్తు చేసుకొని లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను నాన్న అని చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే బామ్మగారు ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చి, "అమ్మా లక్ష్మి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా" అని చెప్తూ ఉంటే, "బామ్మ మేమెక్కడికైనా వెళ్ళిపోతాం బామ్మ" అని లక్ష్మి అంటూ ఉంటుంది. "అదేంటమ్మా అలా అంటున్నావు? ఎక్కడికి వెళ్తావు? నేనున్నాను కదా" అని అంటూ ఉంటే, "లేదు బామ్మ మీరు నాతో ఉంటే నేను మీతో ఉన్నా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నేను వెళ్ళిపోతాను బామ్మ. ఎక్కడో ఒక దగ్గర మేము ఉంటాము" అని చెప్తూ ఉంటే, "నాకు ఎవరున్నారమ్మా? నువ్వే నా మనవరాలివి. వీడే నా ముని మనవడు. మీరు తప్ప నాకెవరున్నారమ్మా? చావైనా బ్రతికైనా మీతోనే సిరి" అని చెప్తూ ఉంటే, బామ్మగారు అని అంటూ ఉంటే, "పర్వాలేదు సిరి నేనున్నాను కదా! మనందరం కలిసే ఉందామని" బామ్మగారు చెప్తూ ఉంటారు. "అలాగే బామ్మ తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే బామ్మ చెప్పులును తన లక్ష్మి తలకి మఫ్లర్ కట్టి ఇంకా బయటికి వెళ్తూ ఉంటారు. లక్ష్మి బాబుని ఎత్తుకొని ఉంటుంది. బామ్మ బ్యాగ్ పట్టుకొని బయటికొస్తారు. "అమ్మా సిరి బాబుని ఎత్తుకొని నువ్వు ఎక్కువసేపు నడవలేవమ్మా బాలింతరాలివి కదా! నాకివ్వు" అని చెప్పడంతో, "సరే బామ్మ ఆ బ్యాగ్ నాకివ్వు" అని లక్ష్మి బ్యాగ్ తీసుకొని బామ్మ చేతిలో బాబుని పెడుతుంది. ఇంకా మరోవైపు పద్మాక్షి రౌడీకి కాల్ చేస్తూ ఉంటుంది. "ఒరేయ్ ఎక్కడికొచ్చావురా?" అని అడుగుతూ ఉంటే, "ఇప్పుడే వచ్చాను మేడం హాస్పిటల్ దగ్గరికి" అని రౌడీ చెప్తాడు. "ఆ లక్ష్మిని చంపేసేయరా" అని చెప్పడంతో, "అలాగే మేడం" అని అతను ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే లక్ష్మి, బామ్మ ఇద్దరు హాస్పిటల్‌లో నుండి బయటికి వస్తారు. అది గమనిస్తూ ఉంటాడు రౌడీ. లక్ష్మి కూడా మమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అన్నట్టుగా వెనక్కి తిరిగి చూసుకుంటూ నడుస్తూ ఉంటుంది. "ఏయ్ ఆగవే లక్ష్మి" అని అతను అరుస్తూ ఉంటే, "బామ్మ త్వరగా పద బామ్మ" అని లక్ష్మి బామ్మని తీసుకెళ్తూ ఉంటుంది. "ఎవడమ్మా వాడు? ఎవరు?" అని అడుగుతూ ఉంటే, "అదంతా తర్వాత చెప్తాను బామ్మ ముందు పద" అని లక్ష్మి చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ బామ్మని కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక గోడ దగ్గర చాటున బామ్మ బాబుని ఎత్తుకొని ఉంటుంది. "బామ్మ నువ్విక్కడే ఉండు. నేను కాస్త దూరం వెళ్లి వాడిని దారి మళ్లించి వస్తాను. నువ్విక్కడే ఉండు బామ్మ ఎక్కడికి వెళ్ళకు. బాబు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త" అని చెప్పేసి లక్ష్మి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇంకా అక్కడ రౌడీకి కనిపించడంతో లక్ష్మి అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది రోడ్డు పైన. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ పైనుండి లక్ష్మి ఒక బండరాయిని నీళ్ళలోకి తోసేసి బ్రిడ్జ్ కింద దాక్కుంటుంది. "అమ్మా" అని గట్టిగా అరిచి ఆ బండరాయిని నీటిలో వేస్తుంది. ఆ సౌండ్ విన్న రౌడీ అక్కడికి వచ్చి చూసి, "ఈ చెరువులో పడిపోయినట్టుంది అది నాకు భయపడి. ఈ చెరువులో పడ్డ వాళ్ళెవ్వరూ బ్రతికినట్టు దాఖలాలు లేవు. పీడ పోయింది" అని అనుకుంటూ పద్మాక్షికి ఫోన్ చేస్తాడు. "మేడం ఆ లక్ష్మి చచ్చిపోయింది మేడం" అని చెప్తూ ఉంటే, "నిజమేనారా చచ్చిపోయిందా?" అంటే, "అవును మేడం చనిపోయింది" అని, "నాకు పంపించాల్సిన డబ్బు పంపించండి" అని చెప్తూ ఉంటాడు. "నేనిప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళగానే నీకివ్వాల్సిన దానికన్నా డబుల్ అమౌంట్ ఇస్తానురా" అని చెప్పడంతో, "అలాగే మేడం" అని అతను ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మి మళ్ళీ పైకొచ్చి ఆ బామ్మ దగ్గరికి వెళ్లి, "బామ్మ పద వెళ్దాం" అని బామ్మని తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరోవైపు సహస్ర డిశ్చార్జ్ అయిపోతుంది. ఇంకా ఇంటికి అందరూ వస్తారు. విహారి లోపలికి వెళ్తుంటే, "విహారి ఆగు" అని పండు లోపలికి వెళ్లి హారతి తీసుకురా అని పద్మాక్షి చెప్తుంది. ఇంకా అలా పండు లోపలికి వెళ్లి హారతి తీసుకొని వస్తాడు. పద్మాక్షి ఇంట్లోకి వచ్చి హారతి ఇస్తూ ఉంటే, "అత్తయ్య ఇవన్నీ నాకు ఇష్టం లేదని చెప్పాను కదా! మీరు చేసుకోండి ఏదైనా ఉంటే" అని విహారి లోపలికి వెళ్ళిపోతాడు. "పర్లేదు లేవే వాడేదో చిరాగ్గా ఉన్నాడు" అని పద్మాక్షి సహస్రకి సర్ది చెప్తుంది. ఇంకలా సహస్రకి హారతి తీసి సహస్రాని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. ఆహ్, ఇంకా అంబిక సహస్ర బిడ్డను చూసి సహస్ర పాప చాలా క్యూట్‌గా ఉంది. అచ్చం నీ పోలికే అని చెప్తూ ఉంటే, ఇది ఎవరి కన్న బిడ్డో ఏంటో నా పోలికేంటి చెండాలంగా అని అనుకుంటూ సహస్ర, "అవును పిన్ని" అని నవ్వుతూ ఉంటుంది.